ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో 4వ ఆదివారము. ఈ వారం దేవుడిచ్చేటువంటి సందేశమును శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును, అతని వంశము పురాతన కాలమునకు చెందినది. మొదటి పట్టణము నుండి ఈ సందేశమును గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. బెత్లెహేము, నజరేతు. బెత్లెహేములో క్రీస్తు ప్రభువు జన్మిస్తే, నజరేతులో క్రీస్తు ప్రభువు సువార్త ప్రచారం చేశారు. ఆ సువార్త ప్రచారం చేస్తూనే, అంటే పెరగడం, మాస్టర్ గారు అన్నట్లు పెరిగారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బెత్లెహేము నజరేతునకు పెద్ద పేరేమీ లేదు. అవి చిన్న చిన్న కుగ్రామాలు అంటారు కదా, బాగా వెనకబడినటువంటి గ్రామాలు, అంతగా చెప్పుకునేంత ఊర్లేమి కావు బెత్లెహేము, నజరేతు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీకా ప్రవక్త ద్వారా సందేశం ఇస్తూ ఉన్నాడు. ఏమిటి? ఇదిగో మీ నుండే, బెత్లెహేము, నీ నుండే ఒక రాజు ఉద్భవించబోతూ ఉన్నాడు. ఆ రాజు మిమ్మల్ని అందరినీ పరిపాలించును, మీకు ఆయనే శరణం, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. వాక్యంలో మనం ఆలకించాం. బెత్లెహేము అతి చిన్నది, అయినా సరే నీ నుండే రాజు ఉద్భవించబోతూ ఉన్నాడు, రక్షకుడు ఉద్భవించబోతున్నాడు అన్నట్లే మనం చూస్తే క్రీస్తు ప్రభువు ఆ బెత్లెహేము నుండే వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకని మనం చెప్పుకుంటాం కదా, మానవుని దృష్టిలో చిన్నదైతే దేవుని దృష్టిలో అది పెద్దది. మానవుని దృష్టిలో ఏ వ్యక్తి అయినా చిన్నవాడైతే దేవుని దృష్టిలో ఆ వ్యక్తి పెద్దవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం బాగా ఆలకించుదాం. ఇజ్రాయేలు శేషజనము, మిగిలినటువంటి జనాన్ని రక్షించడానికి మీకా ప్రవక్త ఓదార్పు పలుకుతూ ఉన్నాడు. ఇదిగో రాజు రాబోతూ ఉన్నాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని శత్రువులు బానిసత్వము నుండి రక్షిస్తాడు, ధైర్యంగా ఉండండి అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మనం అందరం గ్రహించాలి, గొప్ప గొప్ప పాలకులందరూ కూడా చిన్న చిన్న ప్రదేశాల నుండి వస్తారు. అవునా కదా? గొప్ప గొప్ప పాలకులు, మోడీ ఎక్కడి నుండి వచ్చారు? గుజరాత్ నుండి, ఒక కుగ్రామం. ఇప్పుడు దేశాన్నంతటిని పాలిస్తున్నాడు, లేదా? పాలిస్తున్నాడు. ఏం చేసుకున్నాడు? ఏమొచ్చు? బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాయ్ వాలా, అంతే కదా? టీ అమ్ముకొని బ్రతికినటువంటి వాడు. అంటే కించపరచడం కాదు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నవాడే, చిన్న కుటుంబం నుండి వచ్చినటువంటి వాడే, చిన్న కుగ్రామం నుండి వచ్చినటువంటి వాడే ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నాడు. అబ్దుల్ కలాం ఏం చేసుకుని బ్రతికాడు? పేపర్లు, ఉదయాన్నే తెల్లవారుజామున సైకిల్ వేసుకొని ఇంటింటికి పేపర్లు పంచి పైకి వచ్చాడు, దేశాన్ని ఏలాడు. క్రీస్తు ప్రభువు తల్లిదండ్రులు ఎవరు? బ్యాక్గ్రౌండ్ ఏంటి? వడ్రంగి, కూలి పని చేసుకుని బ్రతికేటువంటి వారు మనం చూద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప గొప్ప పాలకులకు ఊరితోటి పని లేదు, బ్యాక్గ్రౌండ్ తోటి పని లేదు. దేవుడు అటువంటి వారినే పైకి లేపుతారు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం.
వ్యక్తిని బట్టి ప్రాంతానికి పేరు వస్తుంది, అవునా కదా? వ్యక్తిని బట్టి ప్రాంతానికి పేరు వస్తుంది. పేరుని బట్టి వ్యక్తి ఆహా గొప్పవాడని చెప్తామా? కాదు, వ్యక్తిని బట్టి ప్రాంతానికి పేరు వస్తుంది. పిఠాపురంలో ఎవరు పోటీ చేశారండి? అందరూ ఏమని రాయించుకున్నారు? పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా, అవునా కదా? పేరు ఎలాగొచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? అంటే పొగడ్డం కాదు, ఆయన్ని ఎత్తేయడం కాదు, చెప్తున్నాను ఉదాహరణకు. అలాగే మనం బాగా గమనించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే మనం మంచి చేసినా చెడు చేసినా ఏమంటారు? ఏ ఊర్రమ్మంది అనరా? అది వెటకారంగాను. మంచి చేస్తేనే ఏమంటారు? ఏ ఊరు అబ్బాయి, ఎక్కడి నుండి అంటారా? అనరా? ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా గుర్తించుదాం, గమనించుదాం. ఇదే ఊరు పేరు లేనటువంటి బెత్లెహేము ఎఫ్రతా, నీ నుండే భయపడకు, నీ ఊరికి పేరు వస్తుంది చూసుకో. ఎందుకు? ఎవరి వల్ల? క్రీస్తు ప్రభుని వల్ల పేరు వస్తుంది. ఆయన నీ నుండే ఉద్భవిస్తాడు, ఈ లోకానికి రాజు అవుతాడు. చూడు, ఈ లోకాన్ని పరిపాలిస్తాడు, ఈ లోకానికే ఆయన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు ఏ ప్రాంతాన్ని ఏ వ్యక్తిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ప్రాంతం బట్టి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడతాం. పలానా ఊరండి, ఆహా వాళ్ళు మాకు తెలీదా? ఆ ఊరంతా కూడా అలాగే ఉంటారు. ఆహా వాళ్ళ ఆ కుటుంబమా? మాకు తెలీదా వాళ్ళు ఎలాగుండేవారు? మాకు తెలీదా? ఇప్పుడంటే పైకి వచ్చేసింది, ఓ జబ్బలు ఎగరేస్తున్నారు, కాలర్ ఎగరేస్తున్నారు అని. దయచేసి ఎప్పుడు ఎవరిని మనం కించపరచరాదు. దేవుడు ఎప్పుడు ఎవరిని లేవనెత్తాలో ఆయనకు తెలుసు, ఎలా లేవనెత్తాలో వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసు. మనం బ్యాక్గ్రౌండ్లు చూసి ఎవరిని కించపరచకూడదు. ఈరోజు వాక్యం మనకి సెలవిస్తుంది. మనం చూద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 46వ వచనం చదవండి. అక్కడ నతానీయేలు ఫిలిప్పుని అడుగుతాడు. సందర్భం అది ఏమిటి? ఒకసారి చదవండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 46వ వచనం. నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా? నజరేతుని చిన్న చూపు చూశాడు. ఎవరు? నతానీయేలు. ఫిలిప్పుతో అంటున్నాడు అనమాట. ఇదిగో ఫిలిప్ అంటున్నాడు నతానీయేలుతోటి, ఇదిగో వచ్చి చూడు, నువ్వే చూస్తావు. నతానీయేలు అంటున్నాడు, ఓ మాకు తెలియదా నజరేతు ఎటువంటి గ్రామము? అక్కడ నుండి మంచి ఏమైనా వస్తుందా? రాదే. అటువంటి ప్రాంతం నుండి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని ఘనకార్యాలు చేస్తున్నాడంటే నేను నమ్మాలా? అప్పుడు ఫిలిప్ చెప్తాడు ఏమని? వచ్చి చూడు. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. నజరేతులోనే ఆయనకు నిరాదరణ, నజరేతులోనే ఆయనను కించపరిచారు. ఏమన్నారు ఆయన్ని? ఆయన ఏమన్నారు? యేసు ప్రభువుని ఆయన వడ్రంగి కుమారుడు కాడా? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారో మాకు తెలియదా? వాళ్ళ సోదరులు ఎవరో మాకు తెలియదా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలియదా? అతన్ని దేవుడు అంటారేంటి? అతన్ని లోకరక్షకుడు అంటారేంటి? ఆయన మనల్ని అందరినీ ఉద్ధరిస్తాడా? మనకి రక్షణ తీసుకుని వస్తాడా? పొరపాటు అని ప్రజలందరూ కూడా సందేహించారు. కానీ ఆయనే ఈరోజు లోకాన్ని ఏలుతున్నాడు. ఆయనే ఈరోజు మనందరికీ దేవుడయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని విశ్వసించుదాం, ఆయన నిజదేవునిగా గుర్తించుదాం. ప్రాంతాలను బట్టి కానీ పేరులను బట్టి కానీ ఎవరిని ఎప్పుడు కూడా మనము చిన్నగా చూడకూడదు. వాక్యం మనం ఆలకించాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరిని జడ్జ్ చేయకండి.
గొప్పవారు ఎప్పుడునంట బెత్లెహేము నుండి వస్తారట. ఎక్కడి నుండి వస్తారు గొప్పవారు? బెత్లెహేము నుండి వస్తారు. పాత నిబంధనలో ఒక ఉదాహరణ చూద్దాం, నూతన నిబంధనలో ఒక ఉదాహరణ చూద్దాం. ఇంతకీ క్రీస్తు ప్రభువు ఏ వంశం నుండి వచ్చారు? దావీదు వంశం కదా. ఇంతకీ దావీదు ఎక్కడి నుండి? వాక్యం చూద్దాం. సందర్భం ఏమిటంటే, వివరిస్తాను, ఆలకించండి. సందర్భం ఏమిటంటే, గొలియాతు దావీదు మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగలేదు, తలపడ్డానికి సిద్ధపడుతున్నారు. ఎవరు? దావీదు తలపడ్డానికి సిద్ధపడుతున్నాడు. గొలియాతు యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఆయన యొక్క బలం ఏంటి? ఆయన శక్తి ఏంటి? ఆయన ముందు దావీదంతా చిన్నవాడు, కానీ గొలియాతు మహాబలిష్ఠుడు, కాండలు తిరిగినటువంటి యువరాజు. అప్పుడు అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, యుద్ధానికి తలపడతాడు. ఎవరు? ఒరే నువ్వు ఎంత లేవు. అప్పుడు సౌలు అంటాడు కదా, ఒరే నువ్వు ఎంత లేవు, ఆ బలిష్ఠుడితోటి నీకు యుద్ధం ఏంట్రా, విరమించుకో, నీ ఆలోచన విరమించుకో, నువ్వు తలపడ్డావా ఓడిపోతావు, జాగ్రత్త అని సౌలుడు అంటాడు. అప్పుడు దావీదు అంటాడు కదా, గురువుగారు నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. సరే వెళ్ళు అంటాడు. అద్భుతంగా మహాబలిష్ఠుణ్ణి గొలియాతుని చీల్చి చెండాడేస్తాడు. ఆ యుద్ధంలో దావీదుదే విజయం. గట్టిగా చెప్పకూడదు దేవునికి. అప్పుడు సౌలుడు అడుగుతాడు కదా, ఈ వచనాలు చదవండి. అప్పుడు సౌలుడు అంటాడు, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనము. ఆశ్చర్యపోతాడు సౌలుడు. అక్కడ సౌలుడు యుద్ధంలో గెలిచిన తర్వాత అడిగేటువంటి మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటాడు. అప్పుడు దావీదు చెప్తాడు కదా, నేను బెత్లెహేము నుండి వచ్చాను. ఏ ఊరు? బెత్లెహేము నుండి వచ్చాను అంటాడు. క్రీస్తు ప్రభువు ఎక్కడ జన్మించారు? బెత్లెహేములో జన్మించాడు. ఆయన సాధారణమైనటువంటి బలహీనుడు కాడు, మనలాంటి ఆ పాపానికి ఒడిగట్టేటువంటి ఒక వ్యక్తి కాదు, మనలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన శక్తివంతుడు. అందువల్లనే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా వచ్చినటువంటిది బెత్లెహేము నుండే. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గిద్యోను. అప్పుడు అంటాడు కదా, గిద్యోను దేవుడు పిలుచుకుంటాడు. దేవుని పిలిచి ఆజ్ఞిస్తాడు, నువ్వు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించంటే గిద్యోను చెప్పేటువంటి మాటలు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14-16 వచనాలు అంటాడు కదా. నేను చెప్పేస్తాను వినండి. అయ్యా మాకు ఊరు పేరు లేదు, నాక అన్నదమ్ములు కానీ ఎవరు కానీ నన్ను పట్టించుకోరు, నాకు ఊరు పేరు లేదు, నీవు నన్ను ఎన్నుకుంటానంటావేంటి, నువ్వు నన్ను ఇజ్రాయేల్ రక్షించమంటావేంటి అంటే, అప్పుడు అంటాడు కదా గిద్యోను, యావే అతనితో, ఓయి నేను నీకు తోడయ్యుందును, ఓయి నేను నీకు తోడయ్యుందును. దేవుడు ఇచ్చినటువంటి బలముతోటి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా గిద్యోను రక్షిస్తాడు. మనం ఇక్కడ ఆలకించే ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు ఒక చిన్నవాడు, బలిష్ఠుని కొట్టాడు. గిద్యోను అనామకుడు, ఊరు పేరు లేనటువంటి వ్యక్తి, ఇజ్రాయేలులకు రక్షకుడయ్యాడు. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రక్షకుడయ్యాడు. సాధారణమైనటువంటి మానవ జన్మెత్తి మనలాంటి ఒక వ్యక్తిగా ఈ లోకంలో పుట్టి అందరినీ కూడా రక్షించాడు. అందుకని బెత్లెహేము తర్వాత నజరేతు నగరానికి ఉన్నటువంటి గొప్ప పేరు క్రీస్తు వల్ల వచ్చింది. అందువలననే ప్రియమైన సహోదరి సహోదరులారు, మనం ఎప్పుడు కూడా ఎవరిని చిన్న చూపు చూడకూడదు. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి, వారి యొక్క తల్లిదండ్రులను బట్టి, వారు చేసేటువంటి వ్యాపారం కానీ వృత్తిని బట్టి ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా లేపుతారో తెలియదు. వాళ్ళకు ఉద్యోగం ఉందని ఒకలాగా, వాళ్ళకు ఉద్యోగం లేదని ఒకలాగా, వాళ్ళు చేసేటువంటి వ్యాపారము మేబీ చిన్నదవ్వచ్చు, కానీ మనం చేసేటువంటి వ్యాపారం పెద్దదవ్వచ్చు. వాళ్ళని ఒకలాగా చూడడం, వీళ్ళను ఇంకొకలాగా చూడడం, దయచేసి వాళ్ళకి పేరుందని ఒకలాగా చూడడం, వాళ్ళు ఫలానా ఊరని ఒకలాగా చూడడం,
లేకపోతే వాళ్ళు చెప్పకూడదు కదా, వారి యొక్క కులం ఉందని ఒకలాగా చూడడం నెవర్. ఎప్పటికీ దయచేసి ఈ విధంగా చూసినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పతనానికి దారితీస్తారు, కానీ ఎప్పుడు విజయం వైపు నడవలేరు. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. రెండో సందేశం ఆలకించుదాం. ఈనాటి రెండవ పట్టణంలో మనం ఆలకించినట్లు, దేవుడు అతిగా ఇష్టపడేటువంటి బలేమిటి? ఇప్పటి వరకు కూడా మనం ఆది కాండం నుంచి చూస్తాం, నిర్గమకాండం నుండి చూస్తాం, పాత నిబంధన అంతా చూస్తాం. యాజకులు అర్పించినటువంటి బలి, ఏం బలి అర్పించారు యాజకులు? ఆ పాప పరిహార బలిలో దేనిని అర్పించారు? జంతువుల్ని బలిగా అర్పించారు. అయితే దేవునికి అది ఇష్టంగా మారిందా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. ఏలైనా ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికిని పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను. చాలు. దేవునికి ఏది ప్రీతికరంగా అనిపించలేదు? ఎద్దుల యొక్కయు మేకల యొక్క, లేదంటే జంతు బలి ఆయనకి ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. సరే, ఎవరినైనా మానవుణ్ణి అర్పిద్దామా, బలిగా సమర్పిద్దామంటే ఎవరిలో ఆ యోగ్యత ఉంది? ఎవరిలో అంత పుణ్యం ఉంది? ఎవరు అంత పుణ్యపురుషులు ఉన్నారు? ఎవరు లేరు. చివరికి అబ్రహాము ఇసాకును బలిగా ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎందుకు? కారణం ఏంటి? దేవునికి ఇష్టం లేదు. నరబలి కూడా దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే అంత శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము క్రీస్తు ప్రభునిలో మాత్రమే ఉంది. ఏ పాపము కళంకము లేనటువంటి రక్తము క్రీస్తు ప్రభుది. కాబట్టి ఆయన స్వయంగా ఈ లోకానికి తన కుమారుని పంపించి బలిగా మనకి సమర్పించాడు. ఒక వాక్యాలు చదువుదాం. 6వ వచనం చదవండి. 10:6. దహన బలులకును పాప పరిహారార్థమైన అర్పణకును నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. క్రీస్తు ప్రభుని యొక్క సమాధానం. ఇదిగో ప్రభు, నేను వెళ్తాను తండ్రి, నేను వెళ్తాను క్రిందకి, నేను వెళ్ళి నన్ను నేను బలిగా సమర్పించుకొని నీకు ఇష్టమైనటువంటి బలిగా ఇస్తాను. ప్రజల యొక్క పాపాలను నేను పోగొట్టడానికి నేనే బలైపోతానని క్రీస్తు ప్రభువు తండ్రితో వాగ్దానం చేసుకొని భూలోకానికి వచ్చి మనందరి నిమిత్తము కూడా ఆయన మరణించాడు, రక్తం చిందించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనము. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చియున్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించాడు. చూడండి, పాత బలులన్నిటినీ కూడా దేవుడు తీసేసి ఏకైక బలి, ఒకే ఒక బలిని అర్పించాడు. ఒకే ఒక బలిని ప్రభువు ఇష్టపడ్డాడు, దేవుడు ఇష్టపడ్డాడు. ఏమిటి? క్రీస్తు బలి. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఆ క్రీస్తు బలికి సుమాతృక దివ్య బలి పూజ మనం చేసుకునేటువంటి దివ్య బలి పూజ. దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏంటి? నరబల. దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏమిటి? జంతుబల. మనం చూస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని ఆచారాలు చూస్తాం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు, కానీ మనందరికీ తెలిసినటువంటిదే. పండగ అయితే మేకపోతుని వెయ్యాలి, లేకపోతే ఒక కోడిని చంపాలి, బలులు, రక్తం చిందించాలి. క్రీస్తు ప్రభు దేవునికి ఇవేమన్నా ఇష్టపడ్డా? వాక్యం మనకు సెలవిచ్చింది. ఇష్టపడ్డా దేవుడు? ఇష్టపడలేదు. ఏవి ఇష్టపడలేదు. ఏ బలిని ఇష్టపడ్డాడు? క్రీస్తు బలి ఇష్టపడ్డాడు. ఏంటి ఆ క్రీస్తు బలి? దివ్య బలి పూజ. ప్రతి నిత్యము కూడా క్రీస్తు చేసేటువంటి బలిని ఆయన స్వీకరిస్తున్నాడు. గురువు క్రీస్తు స్థానంలో ఉండి అర్పించేటువంటి బలిని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవునికి అతి ఇష్టమైనటువంటి బలి
దివ్య బలి పూజ. రావడానికి మనం ప్రయత్నం చేయాలి. దివ్య బలి పూజలో మనం పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. అదృష్టవంతులము. ఇక్కడ జరుగుతుందంటే అదృష్టవంతులము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు బలిని దేవుడు అంగీకరిస్తున్నాడు. ప్రతి నిత్యము అనునిత్యము కూడా మనకు జరుగుతూ ఉంది. వాక్యం మనకి సెలవిచ్చింది కదా, దేవుడు ఇష్టపడేటువంటి బలి ఏ బలి? క్రీస్తు బలి, దివ్య బలి. క్రీస్తు బలవుతూ ఉన్నారు. గుర్తించుదాం. ఇది రెండవ సందేశంగా స్వీకరించుదాం. దివ్య బలి పూజకు రావడానికి ఎప్పుడూ కూడా వెనకంజ వేయద్దు. దివ్య బలి పూజలో మనం పాల్గొంటున్నామంటే ఇక్కడ గురువు అర్పిస్తున్నాడని కాదు, గురువుతో పాటు అర్పించేవారెవరు? ప్రజలందరూ. మీరు కూడా దివ్య బలి పూజలో పాల్గొంటున్నారు, పాలు పంచుకుంటున్నారు, మీరు కూడా అర్పిస్తూ ఉన్నారు. అందుకనే అర్పణ పాట అయిన వెంటనే గురువు చెప్పేటువంటి మాటలేంటి? సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించేటువంటి దివ్య బలి పూజ, దేవునికి ఇష్టమైనటువంటి పూజ. నేను ఒక్కనే కాదు, గురువు ఒక్కరే కాదు, ప్రజలు, గురువు అర్పించేటువంటి పూజ దేవునికి ఇష్టమైనటువంటి పూజ. అందువల్ల మనము ఎప్పుడు కూడా పూజ ఉంటే మిస్ అవ్వకూడదు. ఏ పూజ అయినా సరే పాల్గొనడానికి ప్రయత్నం చేయగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిలో చెబుతాను, మీరందరూ కూడా క్రిస్మస్ 25వ తారీఖున పూజకు వచ్చేస్తారనేసి చాలామంది గుడి నిండిపోయి అయిపోద్దనేసి విన్నాను. చాలా సంతోషం. 25వ తారీఖున తెల్లవారుజాము పూజకి, అంటే రాత్రి పూజకి అందరూ వస్తారులేండి. తెల్లవారుజాము పూజకు కూడా అసలు గుడి నిండిపోయి అప్పు పండగ 25వ తారీఖు. దానికి మనం రావడానికి ఇష్టపడడం లేదు. దివ్య బలి పూజలో ప్రభువుకి ఆ రోజైనా, క్రీస్తు ప్రభు జన్మించిన రోజైనా సరే మనము పూజలో పాల్గొకపోతే, ఆ పూజను మనము అర్పించకపోతే దేవుడు ఇష్టపడతాడా? మనం అర్పించేటువంటి కానుకలు, ఇచ్చేటువంటి కానుకలు, మనం చేసుకుంటున్నటువంటి వంటకాలు దేవుడు ఇష్టపడతాడా? పడడు. ప్రయత్నం చేయండి. 25వ తారీఖున దివ్య బలి పూజ జరుగుతూ ఉంది, రావడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది రెండవ సందేశంగా స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఇక మూడవదిగా, ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనము. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికెను. ఎవరు జకరియా ఇంట్లో ప్రవేశించారు? మరియమ్మ. మరియా తల్లి. గుర్తుపెట్టుకోండి. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. చాలు. తల్లి మరియా అప్పటికే గర్భవతి. తల్లి మరియా గర్భములో ఎవరున్నారు? క్రీస్తు ప్రభు, లోకరక్షకుడు ఉన్నాడు. ఆ గర్భవతే తల్లి మరియా ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళింది. ఎప్పుడైతే ఎలిజబెతమ్మ తల్లి మరియను చూసిందో, తన రుధిరములో, తన గర్భములో ఉన్నటువంటి బప్తిస్మ యోహాను ఏం చేశాడు? అక్కడ గంతులు వేశారు. గంతులు వేసెను, ఆనందంతో గంతులు వేసెను. వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ సందేశంగా స్వీకరించుదాం. దేవుని సాన్నిధ్యము ఎప్పుడూ కూడా అమోఘం. దేవుని యొక్క సాన్నిధ్యము ఎప్పుడూ కూడా అందరికీ రుచికరంగానే ఉంటుంది. దేవుని సాన్నిధ్యము అందరికీ ఆశీర్వాదము. దేవుని సాన్నిధ్యము అందరినీ ఆనందభరితులను చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని సాన్నిధ్యము కష్టముల్లో ఉన్నటువంటి వారిని ఆనందభరితులను చేస్తుంది. దేవుని యొక్క సాన్నిధ్యము అంటే గాడ్స్ ప్రెసెన్స్, దేవుని యొక్క సాన్నిధ్యము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దివ్య దర్శనము ఎప్పుడు ఎవరిని బాధాభరితులను చెయ్యదు. ఎవరు కూడా శోకించరు, ఆనందిస్తారు అని సందేశాన్ని స్వీకరించుదాం. ఎప్పుడైతే తల్లి మరియా తన గర్భము దాల్చి తన ఎలిజబెతమ్మ తన యొక్క చుట్టం దగ్గరికి వెళ్ళిందో సంతోషించాడు బప్తిస్మ యోహాను. లోపల ఆనందంతో గంతులు వేశాడు. వాక్యం మనకి సెలవిచ్చింది. ఇక్కడ
కొన్ని సంజ్ఞలతోటి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. తల్లి మరియ తిరుసభకు గుర్తుగా ఉంటుంది. అందుకనే తిరుసభను స్త్రీతో పోలిస్తారు, పురుషుడు కాదు. శ్రీసభ చర్చ్ దేనితో పోలిస్తారు? ఎవరితో పోలిస్తారు? పురుషుడు కాదు, స్త్రీతో పోలిస్తారు. తల్లి మరియ సంఘం అయితే, దేవాలయం అయితే, ఆ దేవాలయములో తల్లి మరియ యొక్క రుధిరములో ఎవరున్నారు? ఆ దేవాలయంలో ఎవరున్నారు? క్రీస్తు ప్రభువు ఉన్నాడు. గుర్తించండి. అందుకనే ఆ క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినా, క్రీస్తు ప్రభువే ఎవరి దగ్గరికైనా వెళ్ళినా సరే ఏ విధంగా ఉంటుంది? ఆ సంతోషంగా ఉంటుంది. అట్మాస్ఫియర్ అంటాం కదా, ఏ విధంగా ఉంటుంది? సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. గుర్తించండి, ఆమె గర్భములో క్రీస్తున్నాడు. అది దేవుని యొక్క సాన్నిధ్యము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏ రోజు చేసుకుంటున్నాం? మన దేవాలయము పునర్నిర్మించుకున్నటువంటి రోజు చేసుకుంటున్నాం. అందుచేత కరెక్ట్గా వాక్యం కూడా సరిపడేంత మనకు వచ్చింది. దేవుని యొక్క సాన్నిధ్యము, దేవుని యొక్క ఆలయము ఆశీర్వాదం. దేవుని ఆలయములో ఉంటే ఏం జరుగుతుంది? దేవుని యొక్క ఆలయములో ఎవరుంటారు? చాలామంది అరే గుడికి రావచ్చు కదా అంటే, ఏం దేవుడు మా ఇంట్లో లేడా అంటాం. అనవా? దేవుడు మా ఇంట్లో మూలం లేడా? అక్కడ దండం పెట్టుకుంటున్నాను, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను అంట. మరి ఎందుకు ఇన్ని పెద్ద పెద్ద గుళ్ళు కట్టుకోవడం? మనం ఎందుకు ఇంత పునర్నిర్మాణం చేసుకోవడం? లక్షలు పోసి మనం ఇంత చక్కగా అందంగా రూపొందించుకోవడం ఎందుకు? మనందరికీ ఇల్లు ఉంది, దేవునికి ఇల్లు ఉండొద్దా? ఉండాలా? దేవుని ఇల్లేది? ఆలయం. ఆలయములో దేవుడు ఉంటాడు. హైందవులు చాలా మెచ్చుకోవాలి. ఏంటి అంటే, గర్భగుడిలో ఎవరున్నారని వారు భావిస్తారు? దేవుడు ఉన్నారని భావిస్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఎంత గౌరవ మర్యాదలు చూపిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన గర్భగుడి కూడా ఇది. అందుకనే మన గర్భగుడిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్, మందసంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవాలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. లోపల ఉండేటువంటి వారు నిజంగా చాలా ముఖ్యమైనటువంటి వారే. దేవుడు ఆలయంలో ఉంటున్నాడు కదా, ముఖ్యమైనటువంటి వాడే కదా. లోపలే ఉంటాడు ఆయన, చాలా ముఖ్యమైనటువంటి వాడు. ముఖ్యమైనటువంటి అన్నీ కూడా లోపలే ఉంటాయి. లోపల ఉండవా? బయట ఉంటాయా? పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది? పైన ట్యాంకులో నువ్వు నీళ్లు నింపుకున్నట్లు పెట్రోల్ నింపుకొని కింద ట్యాప్ తిప్పితే వచ్చేస్తుందా? ఎక్కడి నుంచి తీయాలి? భూమిలో నుండి తీయాలి. గోల్డ్ ఎక్కడ ఉంటుంది? విలువైనటువంటి గోల్డ్, బంగారం, వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి? భూమిలో. నీ కిడ్నీ శరీరం లోపల ఇలా పట్టుకుని నడుస్తున్నావేంటి? నీ గుండెకాయ ఇలా పట్టుకుని నడుస్తున్నాం మనం. ఎక్కడుంటుంది? లోపల. దేవుడు కూడా ఎక్కడ ఉంటాడు? లోపల ఉంటాడు, దేవాలయంలో ఉంటాడు. అందుకనే గుడికి ఎందుకు రావాలి? కనీసం దైవ దర్శనం దొరుకుతుంది. లోపలికి వెళితే దేవుణ్ణి చూడగలం, దేవుని యొక్క ప్రత్యక్షత. కన్య మరియ, తల్లి మరియ కూడా ఆ ప్రభువుని లోపలే మోసుకుని వెళ్ళింది. లోపల ఉన్నారు దేవుడు. క్రీస్తు ప్రభు లోపల ఉండగా చూసినటువంటి బప్తిస్మ యోహాను ఎంత సంబరపడిపోయాడు, ఆనందంతో గంతులు వేశాడు. అందుకని దేవాలయములోనికి వచ్చి పుణ్యం కట్టుకుందాం. దేవుని యొక్క దర్శన భాగ్యం కలుగుతూ ఉంది, దేవుణ్ణి చూడగలం, దేవుని యొక్క దీవెనలు పొందగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తించుదాం. దేవుణ్ణి కలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి మనం? పాత నిబంధనలో దేవాలయాలు ఉన్నాయా? లేవు. అప్పుడు దేవుడు ఎక్కడుండేవాడు? గుడారాలు.
గుడారాలు తయారు చేసుకొని అక్కడ మందసాన్ని పెట్టి, లేకపోతే దేవునికి ప్రత్యేకంగా ఒక గుడారం తయారు చేసేవారు. ఉదాహరణ చూద్దాం, నిర్గమకాండం తీయండి. దేవుణ్ణి కలుసుకునేటువంటి ఆ స్థలం చాలా ముఖ్యమైనటువంటిది. నిర్గమకాండం 33 7వ వచనం చదవండి. మోషే గుడారమును తీసుకుని వెళ్ళి శిబిరమునకు కొంచెము దూరమున పన్నెడివాడు. అతడు దానికి సమాగపు గుడారమని పేరిడెను. గుడారానికి వెళ్ళేవాడు. ఎందుకు గుడారానికి వెళ్ళేవాడు? దేవుణ్ణి కలవడానికి. దేవుణ్ణి కలవడానికి గుడారానికి వెళ్ళేవాడు. దేవుడు ఎక్కడ మాట్లాడేవాడు? గుడారంలో మాట్లాడేవాడు. 11వ వచనం చదవమ్మా. నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే. నరుడు తన మిత్రునితో సంభాషించినట్లు, అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ? గుడారంలో మాట్లాడుతున్నాడు. అది దేవుని యొక్క సాన్నిధ్యము, అది దేవుని యొక్క అప్పుడున్నటువంటి ఆలయం, అది గుడది. మోషే ప్రభువుతో ముఖాముఖి సంభాషించుడివాడు. అటు తరువాత మోషే శిబిరమునకు మరలి వచ్చేటివాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, వాళ్ళు ఉండేటువంటిది శిబిరం, దేవునికి కట్టినటువంటిది గుడారం. దేవుణ్ణి కలుసుకోవాలంటే ఆ శిబిరం నుండి, వాళ్ళ ఇంటి నుండి ఎక్కడికి రావాలి? గుడారానికి రావాలి, దేవుని ఆలయానికి రావాలి. నువ్వు దేవుణ్ణి కలుస్తున్నాను, నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసేసుకుంటున్నానండి, సరిపోతుందండి, సంతృప్తులు అయిపోకు. మన ఆలయం దూరంగా ఉంది, అయినప్పటికీ దేవుని కోసం కొంచెం నడవడానికి ప్రయత్నించేయి, దేవుని కోసం కొంచెం ఖర్చు చేసి రావడానికి ప్రయత్నించేయి, నీ సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నించే. దేవుణ్ణి కలుసుకోవాలంటే మోషే ఎక్కడికి వెళ్ళేవాడు? గుడారానికి వెళ్ళేవాడు. మనం కూడా దేవుణ్ణి కలవాలంటే, దేవుణ్ణి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు నీతో మాట్లాడాలంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మోషే ఎలా మాట్లాడేవాడు? ఏదో ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడితోటి సంభాషించినట్లు ఎంత చక్కగా మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళిద్దరును. నువ్వు కూడా దేవునితో మాట్లాడాలంటే దేవుని ఆలయానికి రావాలి, దేవుని సాన్నిధ్యానికి రావాలి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలుసుకునేటువంటి సమయం, దేవుణ్ణి కలుసుకునేటువంటి స్థలము ఆలయము. అందుకనే కదా మనం ఇంతగా చక్కగా నూతనీకరించుకున్నాం, పునర్నిర్మాణం చేసుకున్నాం ఆలయాన్ని. రావాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి, క్రిస్మస్కి ఒకసారి వచ్చినట్లు కాకుండా కనీసం ఆదివారము, అప్పు పండుగల్లోనూ, ఎప్పుడెప్పుడు ఆదివారం. మనకు ఆదివారం ఒక్కటే తెలుసు, అప్పు పండుగలు తెలియవు. చెప్తాను, అప్పు పండుగలు కూడా ఏంటో తెలియజేస్తాను, వాటికి కూడా రావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే గుడికి రండి అని మమ్మల్ని చంపుతున్నారు కదా. ఏంటి గుడికి వస్తే మాకు లాభం ఏంటయ్యా? చూసాం, చూసాం. గుడికి వస్తే ఏం జరుగుతుంది? దేవుణ్ణి కలుసుకుంటాం. గుడికి వస్తే ఏం జరుగుతుంది? దేవునితో మాట్లాడుకోవచ్చు, నీ బాధలన్నీ చెప్పుకోవచ్చు ఆయనతోటి, ఒక ఫ్రెండ్తో చెప్పుకున్నట్లు, అంతే కదా. ఇంకా ఏం జరుగుతుంది గుడికి వస్తే? దేవుని ఆలయంలో ఏం మేలు కలుగుతుంది? ఏంటి ప్రయోజనం గుడికి వస్తే? మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 14వ వచనము. మత్తయి శుభవార్త 21:14. ఎవరు దేవాలయంలో ఉన్నారు? క్రీస్తు ప్రభువు అప్పటికే దేవాలయంలో ఉన్నారు. తన వద్దకు దేవాలయంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు దేవుడు లోపల దేవాలయంలో ఉన్నప్పుడు తన వద్దకు వచ్చినటువంటి గుడ్డి వారికి స్వస్థత కలిగెను. గుడికి వస్తే స్వస్థత కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడికి పోవాలి ప్రభు? ఇదిగో డాక్టర్లు చేతులు ఎత్తేసారు, నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? నీ చివరి ఆలోచన అయినా గుడి, గురువు ఆశీర్వాదము అయినా రావాలి. అర్థమైందమ్మా? క్రీస్తు ప్రభు ఎక్కడుండి స్వస్థతనిచ్చాడు గుడివానికి? దేవాలయంలో ఉన్నాడు ఆయన. స్వస్థత కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దేవుని ఆలయానికి వస్తే స్వస్థత కలుగుతుంది. తర్వాత 4వది దేవుని ఆలయానికి వస్తే మనకి తిండి దొరుకుతుంది. దొరకదా? ఒక పాట పాడతాం కదా, నీ ప్రేమ అమూల్యమైనది. దాంట్లో
చరణాలు. నీ ఆలయమున భోజనము లభించును. వాక్యం కూడా సెలవిస్తుంది. తీయండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనము మనం ఆలకించుదాం. పని చేయువారు దేవాలయము నుండియే ఆహారమును పొందుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. ఈ సంవత్సరం చాలాసార్లు భోజనాలు తిన్నామా లేదా? అందుకనే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, దేవుని ఆలయానికి వస్తే భోజనం దొరుకుతుందా లేదా? దొరుకుతుంది. ఎవరు కూడా పస్తులతో వెళ్ళకూడదు. ఖర్చు అయినా సరే దేవుని ఆలయంలో భోజనం దొరుకుతాయి. ఈరోజు కూడా చక్కటి భోజనం ఉంది. పంచభక్ష పరవన్నాలు అంటాం కదా, చాలా బూర్లు గారెలు తయారవుతున్నాయి. సిద్ధపడండి. నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆలయంలో తిండి దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది. దేవుడు ఎవరిని కూడా పస్తులతో పంపించడు. అందుకనే ఆధ్యాత్మిక ఆహారం కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. తన యొక్క శరీరమునే మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నాడు. దేవుని ఆలయానికి వస్తే మనకు భోజనం దొరుకుతుంది, తిండి దొరుకుతుంది. అంటే మనం సమయాన్ని దేనికి వెచ్చిస్తున్నాం? ఆ తిండి కోసమే కదా, ఆ పొట్ట కోసమే కదా మనం బయటికి వెళ్ళి పనిచేస్తున్నాం. దానికోసమే కదా, మనం పోషించుకోవడానికే కదా. కానీ చాలామందికి ఇక్కడికి తప్ప అక్కడికి టైం ఉంటుంది. ఎక్కడికి? మీ అందరికీ తెలుసు. ప్రయత్నం చేద్దాం. దేవుని ఆలయానికి వస్తే మనల్ని పోషిస్తాడండి. ఇక్కడ పోషణ మర్చిపోయి అక్కడ పోషణకి వెళ్ళిపోతున్నాం. ఆయన ఇక్కడి నుండే ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుండే ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని పనులున్నా దేవుని ఆలయానికి వస్తే తిండి దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. చివరిది దేవుని ఆలయానికి వస్తే ఆశీర్వాదం దొరుకుతుంది. వాక్యం కూడా మనకు సెలవిస్తుంది. పాట కూడా ఉంటుంది కదా, ఒక పాట. నీ ఆలయమున ఒక్క దినముండుట 1000 దినముల దీవెన నాకు. వాక్యం చదువుదాం. కీర్తన 84 10వ వచనము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున, నీ ఆలయమున ఒక్కరోజు వసించుట ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం కదా. దేవుని బిడ్డలారా, ఇంత చక్కగా మనం ఆలయాన్ని కట్టుకున్నాం, ఎంతో డబ్బు వెచ్చించాం. మీ అందరి యొక్క కష్టార్జితం ఈ ఆలయంలో ఉంది కదా. దేవుని ఆలయానికి రావడానికి వెనకంజ వేయకూడదు. దేవుణ్ణి మనం చూడడానికి భాగ్యం ఉండాలి, అదృష్టం ఉండాలి. దేవుడు మనకి కల్పిస్తూ ఉన్నాడు. ప్రతి చోట, ప్రతి ఊర్లోనూ ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనకి కట్టి ఈ తిరుసభ ద్వారా తన యొక్క బోధనలను మనకు వినిపిస్తూ ఆ ఆలయాల్ని మనకు వరంగా ఇచ్చాడు కదా. దేవుని ఆలయానికి వెళితే ఇన్ని భాగ్యాలు వస్తున్నాయి కదా. రాక మానొద్దు. ఎన్ని పనులున్నా ఈయన కోసం రావడానికి ప్రయత్నం చేద్దాం. దీవిస్తాడు, అధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక. ఆమేన్.